హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను అటుకుల ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. అటుకులు ఇలాగా కడుక్కొని మనం వెంటనే ఇలా మనం పిండేసుకొని తీసేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు నానబెడితే మెత్తగా అయిపోతాయి. కొత్తిమీర, కరివేపాకు, బీట్రూట్ చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. క్యారెట్ తురుము, ఉల్లిపాయలు తీసుకొని, పచ్చిమిరపకాయలు మన కారం ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. తర్వాత ఏమో వేరుశనగపప్పు, జీడిపప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, ఉంటే లేకపోతే లేదు. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర ఇవి తీసుకోవాలి. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ముందుగా ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, వేరుశనగపప్పులు వేయించేసుకోవాలి. ఇవి వేయించుకున్నాక అప్పుడు మిగతావి కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలన్నమాట. ఈ అటుకుల ఉప్మా మనం అప్పటికప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది. ఇంట్లో ఏమి టిఫిన్ లేనప్పుడు ఈ అటుకులు ఈజీగా ఒక పావు గంటలో అయిపోతాయి అన్నమాట. ఈ అటుకుల ఉప్మా పావు గంటలో అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా ఇవన్నీ వేస్తాం కాబట్టి, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ వేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా విటమిన్స్ కూడా అందుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి వేయించేసుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఇవన్నీ వేసి కలిపేసుకొని కొత్తిమీర, బీట్రూటు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి కలిపేసి బాగా ఒక 2 నిమిషాల పాటు కలిపేసి దాంట్లో ఇప్పుడు మనం కడిగి పెట్టుకుని అటుకులు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక ఆ అటుకులు బాగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది హెల్త్కి కూడా బాగుంటుంది. అలాగే పిల్లలకి మనకి ఎక్కువ టైము టిఫిన్కి పప్పులు అవి నానబెట్టుకోకుండా తొందరగా అయిపోతుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.